ఓం గంగణపతే నమ ఐం సరస్వత్యే నమ శ్రీమాత్రే నమ క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజనవల్లభాయ శ్రీకృష్ణ పరబ్రహ్మణే పరంజ్యోతిషే నమ ఓం నమ శివాయ శివాయ గురువే నమ క్రీం క్రీం మహాకాళికాయ నమ దత్తాత్రేయాయ నమ. యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం అండి. నా పేరు పాలపర్తి గురునాథ్ శర్మ, జ్యోతిష్యం వాస్తు సిద్ధాంతిని. మీకంతా కూడా గోచారరీత్యా గ్రహాల యొక్క స్థితిగతి కలయిక వాటి ప్రభావం అంతా కూడా ఈ యొక్క గ్రహాల యొక్క స్థితిగతి మేరకంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ఈ రోజున మనం చెప్పబోయే టాపిక్ ఏంటిదంటే 2026 సంపూర్ణ ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా జనవరి నుంచి డిసెంబర్ దాకా, ఈ యొక్క జనవరి నుంచి డిసెంబర్ దాకా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి శని యొక్క ఫలితాలంతా కూడా ఏ రకంగా ఇవ్వబోతున్నారు, శనీశ్వరుడు అనుగ్రహం వల్ల రాజ్యోగ ప్రాప్తి ఈ రకంగా లభిస్తూ ఉంటుంది, ఏ రాశి వాళ్ళకి విపరీత రాజయోగం సిద్ధిస్తుంది అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. శనీశ్వరుడి యొక్క దృష్టి వాటి ప్రభావం అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. తగు పరిష్కారం అంతా కూడా వీడియో చివరిలో అంతా కూడా చెప్తూ ఉంటాం. వీడియో అంతా కూడా చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీకంతా కూడా గోచారరీత్యా ఈ యొక్క ఆంగ్ల సంవత్సర ఫలితాలంతా కూడా 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాలు జనవరి నుంచి డిసెంబర్ దాకా శనీశ్వర ప్రభావము, వివిధ గ్రహాల యొక్క ప్రభావం అంతా కూడా క్లుప్తంగా విశ్లేషణ చేయడం జరుగుతుంది. ప్రతినిత్యం కూడా గోమాత సేవ చేయండి, తద్వారా రాజయోగం సిద్ధిస్తుంది, ధన ప్రాప్తి కలుగుతుంది. ప్రతినిత్యం కూడా మీరంతా కూడా దత్తాత్రేయ ఆరాధన చేయడం వల్ల అదృష్టయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. మీరంతా కూడా శనీశ్వర ప్రీతికరంగా తిల దానం చేసుకోవడం వల్ల అదృష్టయోగం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క అన్నదానం ఎవరైతే చేస్తూ ఉంటారో మీకంతా కూడా అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. కావున విశేషంగా మీకంతా కూడా ఫలితాలు గోచారీత్యా మీ యొక్క జాతకానికి అంతా కూడా విశ్లేషణ చేయడం జరుగుతుంది. జన్మజాతకమే ప్రధానమైన జాతకంగా ఉంటుంది. జన్మజాతకంలో ఉండే గ్రహాలకి వాటి ప్రభావం అంతా కూడా దోషాలకంతా కూడా నివారణ చేసుకుంటే కనుక అదృష్టి యోగము రాజయోగం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ధనస్సు రాశి జాతకులకి 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా శనీశ్వరుడు అంతా కూడా ఏ రకంగా యోగిస్తున్నారు. ప్రధానంగా శనీశ్వరుడు యొక్క దృష్టి అంతా కూడా దశమ దృష్టి అంతా కూడా రాశి మీద పడుతుంది, ధనుసు రాశి మీద పడుతుంది. ప్రధానంగా చూసుకుంటే శనీశ్వర ప్రీతికరంగా తిలదానం చేసుకోవడం రాజయోగ కారణంగా ఉంటుంది. ఈ యొక్క వృత్తిలో మార్పు జరగడం కానీ, సంఘంలో గౌరవం పెరగడం కానీ మే నుంచి ఆగస్టు దాకా రాజయోగ కారణంగా మారుతున్నారు. ప్రధానంగా శుక్రుడికి, బృహస్పతికి మరియు రాహుకి, బుధ భగవానుడికి జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం ఈ సంవత్సరం అంతా కూడా రాజయోగ కారణమవుతుంది. రాశ్యాధిపతి ఎప్పుడైతే ఉచ్చ స్థానంలో సంచారం చేస్తుంటారో అష్టమ స్థానంలో సంచారం చేయడం వల్ల జూన్ 14వ తారీఖు తర్వాత ప్రధానంగా చూసుకుంటే బృహస్పతి ఉచ్చ స్థానంలో సంచారం చేయడం సంవత్సర కాలం వరకు ఇక్కడ స్థిరంగా ఉండడం వల్ల రాజయోగ కారణమవుతుంది. ఏప్రిల్ 15వ తారీఖు తర్వాత రాహు కేతు ఇద్దరు కూడా వక్రగతిలో సంచారం చేస్తుంటారు. ఈ యొక్క సంచారం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. ప్రధానంగా వీరంతా కూడా విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళకి విదేశంలో స్థిరత్వం లభిస్తుంది. విద్య కోసం ప్రయత్నం చేసుకునే వాళ్ళకి విదేశంలో విద్య మంచి యూనివర్సిటీలో సీట్ రావడం కానీ, మంచి సిద్ధించడం కానీ ఆస్కారం ఉంటుంది. వ్యాపారంలో అభివృద్ధి కలగడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క మహాలక్ష్మి ప్రీతికరంగా మీరంతా కూడా తామర పూలతో అర్చించడం, మల్లెపూలతో అర్చించడం వల్ల, ఈ యొక్క మారేడు దళాలతో అర్చించడం వల్ల విశేషమైన ధనప్రాప్తి కలుగుతుంది. కనకదార స్తోత్రాన్ని పఠనం చేసుకుంటూ ఉండండి, వినడం కానీ చదవడం కానీ చేస్తూ ఉండండి. మహాలక్ష్మీదేవి ప్రీతికరంగా మహాలక్ష్మీదేవి యొక్క చరిత్రని, ఆవిర్భావ చరిత్ర అనే చరిత్ర ఉంటుంది. అది ప్రవచనాల్లాగా కానీ పారాయణం కానీ చేస్తూ ఉండడం, వినడం కానీ చదవడం కానీ చేస్తూ ఉండడం వల్ల విశేషమైన ధనప్రాప్తి లభిస్తూ ఉంటుంది, అదృష్టి యోగం సిద్ధిస్తుంది. ప్రతినిత్యం కూడా దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించండి, అదృష్టం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. విశేషంగా అన్నదానం చేయడం వల్ల మీరంతా కూడా అదృష్టం కలిసి వస్తుంది. ఈ యొక్క మే నుంచి డిసెంబర్ దాకా మీకంతా కూడా మిశ్రమైన ఫలితాల్లో భాగంగా మీరు నవగ్రహాలకి అభిషేకం చేయించుకోవడం వల్ల జన్మజాతకంలో సకల గ్రహదోష నివారణ కలుగుతుంది, అదృష్టం సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. ప్రతినిత్యం కూడా అమ్మవారికి ప్రీతికరంగా శ్రీమాత్రే నమః నామాన్ని జపాన్ని ఆచరించండి, అదృష్టం సిద్ధించి రావడానికి ఆస్కారం ఉంటుంది. గోమాత సేవ చేయడంలో భాగంగా ఈ యొక్క ధనుసు రాశి జాతకులు విశేషంగా మీరంతా కూడా శనగలు, బొబ్బర్లు, ఉలవలు, మినువులంతా కూడా నానబెట్టినవి గోమాతకు సమర్పించడం వల్ల అదృష్టం సిద్ధి రావడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీమాతే 2026 ఆంగ్ల సంవత్సర ఫలితాల్లో భాగంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు విశేషంగా మీరంతా కూడా నవగ్రహాలకి అభిషేకం చేసుకుంటూ ఉండాలి. విశేషమైన ఫలితాలంతా కూడా లభించడానికి, ఆకస్మిక లాభం, ధనయోగం సిద్ధించడానికి పరిష్కారం అంతా కూడా చెప్పడం జరిగింది. విశేషంగా పొలిటికల్ రంగంలో వాళ్ళకి ప్రధానంగా మే నుంచి ఆగస్టు, నవంబర్ దాకా మీకంతా కూడా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళంతా కూడా ఈ యొక్క
విశేషమైన హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల మంచి పదవులు లభించడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. అన్నదానం చేసుకుంటూ ఉండాలి. ప్రధానంగా ఐటీ రంగంలో వాళ్ళకి ఏ రంగంలో వాళ్ళకు కూడా విశేషమైన ఆఫర్స్ అంతా కూడా సిద్ధించడానికి ఆస్కారం ఉంటుంది. సంఘంలో గౌరవం పెరుగుతుంది. మంచి వ్యాపారంలో అభివృద్ధి కలుగుతూ ఉంటుంది. వ్యాపారం అంతా కూడా విదేశంలో స్థిరత్వం లభించడానికి ఆస్కారం ఉంటుంది. విద్య కోసం కానీ, ఉద్యోగం కోసం కానీ ఎవరైతే కనుక విదేశంలో స్థిరత్వం కోసం ప్రయత్నం చేసుకుంటున్నారో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు మీరంతా కూడా ప్రతినిత్యం కూడా మే నుంచి ఆగస్టు నవంబర్ లోపల ఈ మాసంలో మీరు ప్రయత్నం చేసుకుంటే కనుక కార్యసిద్ధి కలుగుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రథమార్థంలో సూర్య భగవానుడు స్వల్పంగా నీచ స్థానంలో సంచారం చేయడం అంటే ప్రధానంగా చూసుకుంటే ఈ యొక్క మకర రాశిలో ప్రవేశం చేసిన సూర్య భగవానుడు జర్మనీ నుంచి కుంభరాశి మరి శని భగవానుడితోటి కలయికతోటి మీనరాశిలో సంచారం చేస్తూ ఉంటారు ఏప్రిల్ దాకా. తర్వాత మేషరాశిలో ప్రవేశం చేసిన తర్వాత సూర్య భగవానుడు అంతా కూడా బలంగా చేకూరడం జరుగుతుంది. మీకంతా కూడా రాజయోగం కలుగుతుంది. రాజయోగం సిద్ధించడానికి ప్రధానంగా మేషాది ద్వాదశ రాశుల వాళ్ళు శనీశ్వర ప్రీతికరంగా తిలదానం చేసుకోవడం, మీరంతా కూడా తిలహోమాన్ని ఆచరించడం వల్ల కాలభైరవ శాంతి హోమాది కార్యక్రమాలు ప్రధానంగా ఈ యొక్క వటుక భైరవ శాంతి హోమాది కార్యక్రమాలు, శత్రు సంహార భైరవ హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల ఈ యొక్క నరఘోష, నరపీడ, నరశాపం నుంచి బయటపడడానికి ఆస్కారం ఉంటుంది. ఈ యొక్క లక్ష్మీ కుబేర శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, రాజశ్యామల యజ్ఞాతి కృతులు కానీ, బగ్లాముఖి శాంతి హోమాది కార్యక్రమాలు కానీ, కమలాత్మక దేవి యొక్క మూలమంత్ర సహితంగా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం, దత్తాత్రేయ శాంతి హోమాది కార్యక్రమాలు ఆచరించుకోవడం వల్ల రాజయోగం సిద్ధిస్తుంది. ప్రతినిత్యం కూడా నవగ్రహాలకి ధ్యానాది కార్యక్రమాలు చేయండి. అభిషేకాలు చేసుకుంటూ ఉండండి. అదృష్టం కలిసి రావడానికి ఆస్కారం ఉంటుంది. విదేశీయానం సిద్ధించడానికి ప్రతినిత్యం కూడా రాహువుకి, అంగారకుడికి, బుధ భగవానుడికి, శుక్ర భగవానుడికి మరియు శనీశ్వరుడికి అంతా కూడా జపము హోమాది కార్యక్రమాలు ఆచరించడానికి ఆస్కారం ఉంటుంది. ఈ సంవత్సరంలో మేషాది ద్వాదశ రాశుల వాళ్ళకి విశేషంగా ఏంటిదంటే బృహస్పతి ఉచ్చస్థానంలో సంచారం అంతా కూడా జూన్ 14వ తారీఖు తర్వాత స్థిరంగా ఉంటారు. బృహస్పతి అనుగ్రహం వల్ల మంచి శుభవార్తలు అంతా కూడా వినడానికి ఆస్కారం ఉంటుంది. అదృష్టం కలిసి వస్తుంది. రాజయోగం సిద్ధిస్తుంది.